ఇదే గేట్ నుండి అయితే లోపలికి అలౌ చేస్తారు. అండ్ లక్ అదృష్టం ఉండాలి, అబ్బా చాలా ఉన్నాయి ఎలిఫెంట్స్, ఒకటి కాదు. అండ్ ఈ గ్రాస్ లోపల టైగర్ ఉన్నా సరే మనం ఆశ్చర్యపడే అవసరం లేదు, లోపల అయితే ఉండొచ్చు. వాళ్ళు బ్యాక్ సైడ్ నుండి వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడుగుతారు మూమెంట్ ఏమైనా ఉన్నదని చెప్పి. ఓకే, అంటే టైగర్ ఇక్కడ నుండి ఈ రోడ్డు వైపు నుండి నడుచుకుని వెళ్ళింది. దండం పెట్టుకుంటున్నారు, వెళ్ళిన వేళ అంతా మంచిగా జరగాలని చెప్పేసి. గుడ్ మార్నింగ్ గైస్. సో ఫస్ట్ సఫర్ అయితే స్టార్ట్ అయ్యింది. ఏ జోన్ కి వెళ్తున్నాము ఏంటనేది వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. సో నవీన్ బ్రో కూడా రెడీ అయిపోయారు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:23 అయితే అయ్యింది. సో మన సఫారీ 6:30కి గేట్ లోపలికి వెళ్ళొచ్చు. ఓకే, ప్రతి ఒక్కరు అంటే ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, ఎవరైనా చూడడం కావచ్చు, వాళ్ళు అనుకునేది ఏంటంటే ఈ రోజు నాకు కంపల్సరీగా టైగర్ కనిపిస్తుంది అని నమ్మకంతోనే వెళ్తారు. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ హాయ్. సో మన వెహికల్ అయితే వచ్చేసింది. సో 193 ప్రతి వెహికల్ కి ఇలాగైతే నంబరింగ్ అయితే ఉంటుంది. సో మన గైడ్ ఎవరి నేమ్? అంశల్ రావు. ఓకే, చలి అయితే మామూలుగా లేదు, విపరీతంగా వేస్తుంది. ఫింగర్స్ ఫోల్డ్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది, అంత చలి అయితే ఉంది. నాకు తెలిసి ఇప్పుడు ఒక 105లో ఉంటుందా, 5-6 అయితే ఉంటుంది టెంపరేచర్. అంత చల్లగా ఉంది. ఇవన్నీ వేసుకోకపోతే మాట్లాడడం కూడా చాలా కష్టం అవుతుంది. సో ఇంకా మేమైతే గేట్ దగ్గరికి అయితే ఎంటర్ అవ్వలేదు. మనకైతే గేట్స్ అయితే వస్తాయి. గేట్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి చెకింగ్ అయితే అవుతుంది, వెరిఫికేషన్ అది కూడా మీకు చూపిస్తాను ఎక్కడ అన్నది ఏంటి అనేది. సో ఈ సైడ్ రెండు వైపులా కూడా మనకి దట్టమైన టేక్ చెట్లతో వే అయితే ఉన్నది. సో ఈ రోడ్ వచ్చేసరికి పబ్లిక్ అండ్ జంగిల్ రెండు కూడా యూజ్ చేస్తారు. సో సర్టెన్ గేట్ వరకు వచ్చినాక అక్కడ నుండి జంగిల్ అయితే డివైడ్ అవుతుంది, అంటే ఫారెస్ట్ లోకి అయితే డివైడ్ అవుతుంది. అక్కడ వరకు కూడా రెండు కూడా కంబైన్ అయ్యే ఉంటాయి. ఇదా? ఓకే. ఆహా, ఇప్పుడు క్రాస్ చేసిన రివర్ ఉన్నది కదా, ఆ రివర్ అయితే 9 మెంబర్స్ అయితే వరదలు అయితే కొట్టుకుపోయారంట. అంత ఫాస్ట్ గా అయితే ఫ్లో అయితే వస్తుంది. ఇప్పుడు గైడ్ అయితే అదే చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే క్రాస్ చేస్తామో ఆ రివర్ లో. సో మామూలు వింటర్ సీజన్ అయితే నార్మల్ గానే ఉంది, అది వర్షాకాలం అయితే బాగా ఎక్కువగా అయితే రెయిన్స్ అయితే పడడం వల్ల ఎక్కువ ఫ్లో అయితే ఉంటది. సో మన గేట్ దగ్గరికి అయితే ఎంటర్ అవుతున్నాము. మొత్తం క్లోజ్ చేసిన నవీన్ అన్న మేడం ఫుల్ గా కవర్ చేసుకున్నారంటే అంత చలిగా ఉంది, మామూలుగా లేదు. ఐడి ప్రూఫ్ కోసం గైడ్ అయితే తీసుకుని వెళ్తున్నారు. సో ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తారు. ఇక్కడ ప్రతిదీ కూడా సబ్మిట్ చేసినాకే లోపలికి అయితే అలౌ చేస్తారు. ఇంకా గేట్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఇది వచ్చేసరికి డీలా జోన్ అంటారు. ఈ డీలా జోన్ నుండే మనకి 2 జోన్స్ అయితే డివైడ్ అవుతాయి. ఒకటి జీర్ణా జోన్, అలాగే డీలా జోన్. ఈ రెండు కూడా ఇక్కడే డివైడ్ అవుతాయి. డీలా జోన్ అనేది స్టార్టింగ్ లో ఉంటది, జీర్ణా జోన్ అనేది తర్వాత ఉంటది. ఇలాగా 2 జోన్స్ వేరే వేరే ఉంటాయి, కానీ గేట్ అయితే మాత్రం ఒకటే. ఇదే గేట్ నుంచి అయితే లోపలికి అయితే అలౌ చేస్తారు. అండ్ ఇక్కడైతే ఫారెస్ట్ యొక్క గైడ్ అంటే మనం ఫాలో అవ్వాల్సినవన్నీ రాసి ఉంటాయి, కంపల్సరీ ఇవన్నీ ఫాలో అవ్వాలి. సో అక్కడైతే ఎలిఫెంట్స్ అయితే వెళ్తున్నాయి, అదే చెప్తున్నారు. చూడండి ఎలిఫెంట్స్ వెళ్తున్నాయి. సో ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు అందరూ అదే అంటున్నారు. చాలా ఎలిఫెంట్స్ వెళ్తున్నాయి. బాబా దండం పెట్టుకుంటున్నారు, వెళ్ళిన వేళ అంతా మంచిగా జరగాలని చెప్పేసి. అండ్ ఎలిఫెంట్స్ కనిపించాయి కాబట్టి అంతా మంచిగా జరగాలని దండం పెట్టుకుంటున్నారు. సో గేట్ దగ్గర మనకు కనిపించాయి ఎలిఫెంట్స్ అయితే, ఇంకా లోపలికైతే వెళ్ళలేదు మనం. చూడండి. అండ్ ఇక్కడ చాలా మంది కూడా ఫొటోస్ కోసం పరిగెట్టుకుని వస్తున్నారు. అండ్ లక్ అదృష్టం ఉండాలి, అబ్బా చాలా ఉన్నాయి ఎలిఫెంట్స్, ఒకటి కాదు. అమ్మో కౌంట్ చూడండి ఎన్నో ఉన్నాయో. బాబా లక్ ఉండాలి. లోపలికైతే గేట్స్ ఓపెన్ చేయకుండా అసలు గుండె సూది కూడా లోపలికైతే వెళ్ళేవారు. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. మొత్తం ఆ చివరి నుండి ఇవన్నీ కూడా వెహికల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు వెళ్తుంటారు, మనకన్నా ముందే వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మనం ఎంత ఎర్లీగా వస్తే అంత ఫ్రంట్ సైడ్ అయితే ఉంటాము. సో మనం ఎంత లేట్ అయితే వెహికల్స్ అంత బ్యాక్ అయితే అయిపోతాము. సో జీప్ అయితే లోపలికైతే స్టార్ట్ చేశారు, అంటే గేట్స్ ఓపెన్ చేశారు. ఐడి చెకింగ్ అయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాలి. In the morning, seeing there's a lot of tiger movement. Okay.
Tiger does a lot of the movement first thing in the morning. So first we focus on the tiger, and then as the sun comes out, the tigers tend to go inside. ఓకే Then we'll start looking at బర్డింగ్ taking అండ్ shots. ఆల్ Yeah, ఎస్ ఓకే నో ప్రాబ్లం. ఇదే గేట్ నుండి అయితే లోపలికి అలౌ చేస్తారు. మన బోర్డింగ్ అయితే చూస్తున్నారు కదా, డీలా గేట్ అని చెప్పి చుట్టూ కూడా న్యాచురల్గా స్టోన్స్ అయితే డెకరేట్ చేశారు. చాలా బాగుంది గేట్ ఎంట్రన్స్ అయితే. అండ్ ఇక్కడ వీళ్ళందరూ కూడా గైడ్స్ ఏదైతే మనతో పాటు వస్తున్నారో వీళ్ళు ఏంటంటే ఐడి ప్రూఫ్ అయితే చెక్ చేసుకుని లోపలికి అయితే పంపిస్తుంటారు. ఎలిఫెంట్స్ అయితే కనిపించాయి. అండ్ బెస్ట్ అంటే నార్మల్గా 1-2 కనిపించడమే మనం చాలా హ్యాపీ. అలాంటిది మనం ఇంకా గేట్ లోకి ఎంటర్ అవ్వకముందే అన్ని ఎలిఫెంట్స్ కనిపించాయంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దీలా గేట్ నుంచి 2 జోన్లకి వెళ్ళొచ్చు అంట, జర్నా అండ్ దీలా. 5 కిలోమీటర్స్ ట్రాక్ ఉంటుందంట. ఆ గేట్ దాటిన తర్వాత ఉండే ఏరియాలో ఇంతకుముందు ఒక విలేజ్ ఉందంట, దాన్ని రీలొకేట్ చేసేసి దీన్ని గ్రాస్ ల్యాండ్ లాగా మార్చేసారంట. ఓకే, ఈ జోన్ లో ఎక్కువ టైగర్ మూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వితౌట్ కాల్స్ కూడా ఇక్కడ రోడ్ మీద వెహికల్స్ వెయిట్ చేస్తాయంట. టైగర్ సైటింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడనే ట్రై చేద్దాం, మూమెంట్ని బట్టి మనం వెళ్దాం అని అంటాం. ఓకే, ఈ రోడ్డు మీద చాలా మంది అయితే వెయిట్ చేస్తారంట బెస్ట్ ఫొటోస్ రావడానికి. అండ్ ఈవెన్ లోపలికి అయితే కోర్ జోన్కి వెళ్ళకుండా, ఎందుకంటే ఇక్కడ సైటింగ్ అనేది టైగర్ సైటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ చాలా మంది ఏంటంటే ఇదే రోడ్డు మీద వెయిట్ చేస్తారు. మన వెనకాల అయితే ఒక వెహికల్ అయితే వస్తుంది. మెయిన్ ఏంటంటే వీళ్ళు వెహికల్స్ కానీ ఒక దగ్గర ఆపారు అని అంటే అక్కడ ఏమైనా సైటింగ్ అవుతున్నట్టే, అంటే మూవ్మెంట్ ఏమైనా ఉన్నట్టు. సో అప్పుడు చాలా కామ్ ఉండాలి, మాట్లాడకూడదు. ఒకవేళ నాకు అప్పుడు మాట్లాడడానికి అవ్వకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్లోగా అయితే మాట్లాడచ్చు. ఎస్, తెలుగు వాళ్ళే. సో అక్కడ ఏదో సైటింగ్ అయినట్టుంది, మూవ్మెంట్ ఏదో ఉన్నది అక్కడ. అక్కడ మూవ్మెంట్ ఉంది చూడండి, వెహికల్స్ అన్ని ఆపేశారు. ఓకే, కోలని ఒక అడవి కోడి, దాని సౌండ్ ని ఆపేసినారు ఇక్కడ. విలేజ్ నేమ్ కాల్డ్ లాల్ ఢామ్. మెయిన్గా ఈ డీలా జోన్ కోసం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రాస్ ల్యాండ్స్ అనేది చాలా పేరు పొందిన గ్రాస్ ల్యాండ్స్. ఎందుకంటే సైటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏవైతే యానిమల్స్ ఉంటాయో, అంటే ఐ మీన్ డియర్స్ ఉంటాయో, అవన్నీ కూడా ఇక్కడే తిరుగుతాయి. జింకలు, అలానే అడుగు పందులు ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా తిరుగుతాయి. దానివల్ల ఏంటంటే టైగర్స్కి ఫుడ్ అనేది చాలా ఈజీగా దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ గ్రాస్ లోపల టైగర్ ఉన్నా సరే మనం ఆశ్చర్యపడడం అవసరం లేదు, లోపలైతే ఉండొచ్చు. సో ఇప్పుడైతే జోన్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. అండ్ ఆల్రెడీ ఒక వెహికల్ అయితే వచ్చేసింది. సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో, గోల్డెన్ లైటింగ్. ఒక ఫీమేల్ టైగర్ 2 సపోర్టర్లతో ఇక్కడనే తిరుగుతుంటారు, దాని ఏరియా అంటే. ఓకే, సో వీటికైతే ఎటువంటి నేమ్స్ అయితే లేవంట. సో వాటి బిహేవియర్ అండ్ వాటి మీద ఉన్న మచ్చలు బట్టే వాళ్ళు గుర్తిస్తారంట, అది చెప్తున్నారు. అండ్ ఇప్పుడు మనం దాడుతున్న ఏరియా కూడా 2 పిల్లలది, అలానే ఒక తల్లి. సో దాని యొక్క ఏరియా అంటే ఇదంతా కూడా ఎక్కువగా తిరిగే ఏరియా అంటే ఇక్కడే ఉన్నాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఒక వెహికల్ అయితే ఆగాయి కదా, వాళ్ళకైతే నిన్నైతే కనిపించాయంట ఆ 2 పిల్లలు, ఆ టైగర్ ఈ ఏరియాలోనే కనిపించాయంట. సో టోటల్గా ఏంటంటే బేస్డ్ ఆన్ లక్ టైగర్స్ అయితే ఒకే దగ్గర ఎప్పుడైతే ఉండవు. ఓకే, అక్కడ కనిపిస్తున్నాయి కదా హౌసెస్, అవన్నీ కూడా జీర్ణ స్టాప్ వాళ్ళే, అంటే జీర్ణ జోన్ ఉంది కదా ఆ స్టాప్ వాళ్ళవి. అక్కడ లంగూర్స్ ఎలా కూర్చొని ఉన్నాయి చెట్ల మీద, చివరిని కనిపిస్తున్నాయి మీకు. చాలా లాస్ట్లో అయితే ఉన్నాయి. లంగూర్ నిందా నేను చూపిద్దామని అనుకుంటున్నాం కానీ చూపించడం అయితే అవ్వట్లేదు. సో ఇప్పుడైతే లంగూర్ అయితే ఇవి. సో గ్రే లంగూర్స్ అంటారు వీటిని. ఫేస్ అయితే బ్లాక్గా ఉండి మొత్తం గ్రే కలర్లో ఉంటుంది. చాలా ఉన్నాయి చెట్ల మీద, ఇక్కడ గుంపుగా ఉన్నాయి, రిలాక్స్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. సో టైగర్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఇవి కూడా కొన్నిసార్లు రెస్పాండ్ అవుతుంటాయి, ఎక్కడైనా కనిపిస్తే అలర్ట్ అవుతుంటాయి. అంత రిలాక్స్గా అయితే కూర్చోవు. ఏ యానిమల్ అయినా సరే మిగతా యానిమల్స్ని అలర్ట్ చేస్తుంటాయి కనిపించినప్పుడు, వాళ్ళకి ఏమైనా హాని కలిగినప్పుడు. ఇక్కడ చూడండి స్పాటెడ్ డియర్ కనిపిస్తుంది కదా, అది స్పాటెడ్ డియర్ అంటారు. చీతల్ అని కూడా అంటారు. సో 2 కూడా పిలుస్తారు. స్పాటెడ్ చీతలు అంటే మచ్చలు, అలాగే మన చిరుతపులు కూడా చీ అని స్టార్ట్ అయింది కదా, అందుకే దాని మచ్చలు ఉన్న దాంట్లో చీతార్ లేదంటే చిరుతపులి ఇలా పిలుస్తుంటారు. మన బ్యాక్ సైడ్ అయితే ఒక వెహికల్ అయితే వస్తుంది. వాళ్ళు ఏమైనా మూమెంట్ ఎవరు ఉంటే వాళ్ళు అయితే చెప్తారు. ఏమైనా వాళ్ళు బ్యాక్ సైడ్ నుండి వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడుగుతారు మూమెంట్ ఏమైనా ఉన్నదని చెప్పి. అయ్యా జీర్ణలో అయితే కనిపించాయి కదా, మేడం కూడా అదే బాధపడుతున్నారు. జీర్ణ జోన్లో సైటింగ్ అయితే అయ్యిందంట.
టైగర్స్. వచ్చిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు, జైనా జోన్లో కనిపించింది, జైనా జోన్లో కనిపించింది, జైనా జోన్లో కనిపించింది అని చెప్పేసి. మేమైతే డీలా జోన్లో ఉన్నాము, డీలా జోన్లో ఏమైనా కనిపిస్తాయని ఇటు సైడ్ వచ్చేసాము. ఏదైనా లక్ అంతే, ఒకవేళ మాకు కనిపించినా సరే మేము జైనా జోన్ వాళ్ళకి అదే చెప్తాము, మాకు ఇక్కడ కనిపించింది అని చెప్పేసి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీటి పేరు జాకిల్స్ అంటారు. ఈ జాకిల్స్ అంటే ఏంటంటే మన ఫాక్స్ లోనే ఉంటాయి, కానీ ఫాక్సెస్ ఏంటంటే కొన్ని జాకిల్స్ కన్నా పెద్దగా ఉంటాయి, అలానే కొన్ని చిన్నగా కూడా ఉంటాయి. కానీ ఫాక్సెస్ అనేవి మనకి కామన్ గా చాలా చేలోని పొలాల్లో కూడా తిరుగుతుంటాయి. జాకిల్స్ అయితే అలా కాదు. ఈ జాకిల్స్ అనేది ఎక్కువగా ఫారెస్ట్ లో అయితే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది జాకిల్స్. ఫాక్స్ కి జాకిల్స్ కి ఇంకోటి వేరియేషన్ ఏంటంటే ఫాక్స్ టైల్ అనేది చాలా లావుగా థిక్ కోట్ తో ఉంటుంది, అలాగే దాని స్కిన్ మీద ఉన్న కోట్ కూడా చాలా థిక్ గా ఉంటుంది ఈ జాకిల్స్ తో పోలిస్తే. ఈ జాకిల్స్ అనేవి నార్మల్ గా చూసారా జర్మన్ షెపర్డ్ ఎలా ఉంటుందో ఈ టైప్ లో అయితే ఉంటుంది. మేము వచ్చేసరికి ఇక్కడ చాలా కౌంట్ ఉన్నాయి, మేము షాక్ అయ్యాము. కానీ మా గైడ్ ఏంటంటే ఎక్కువగా మాట్లాడొద్దు అన్నారు, అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే మనం దగ్గరగా ఉన్నాము, చాలా దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే ఇవి చాలా బెదిరిగా ఉంటాయి, మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి చాలా కామ్ గా ఉండమని చెప్పారు. వెహికల్ కూడా ఆపేశారు. ఇక్కడ ఉన్న జాకిల్స్ కొన్ని చూసారా దుమ్ములు అయితే తింటున్నాయి, ఐ మీన్ బోన్స్ ని. ఇవి ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగే చేస్తుంటాయి. అలానే ఇవి ఏంటంటే చాలా అలర్ట్ గా కూడా ఉంటాయి. దీని చెవులు ఏంటంటే జాకిల్స్ వి పాయింట్ అవుట్ చేసినట్టుగా ఉంటాయి, సూదిగా ముందుకి. చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కౌంట్ వచ్చేసరికి దగ్గర ఒక 7-8 అయితే ఉన్నాయి. కొంచెం దూరంలో 2 ఉన్నాయి, మాకు దగ్గరలో ఒక 2 ఉన్నాయి, కొన్ని అయితే లోపల అయితే రిలాక్స్ అవుతున్నాయి. సో మేము ఇలా రాగానే జాకిల్స్ అయితే కనిపించాయి టైగర్ కోసం ఎదుగుతున్నప్పుడు. మనం యానిమల్స్ కి ఇంత దగ్గరలోకి వెళ్ళి ఫొటోస్ తీసినప్పుడు గానీ వీడియోస్ తీసినప్పుడు గానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే మాకు ఫొటోస్ వీడియోస్ అలా వ్లాగ్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ నేచర్ ని ఎక్కువ ఎంజాయ్ చేయాలని అంటే మాకు అవ్వదు, ఎందుకంటే మేము అన్ని కవర్ చేయాలి కాబట్టి. అదే మనం ఏవి లేకుండా ఫ్రీగా వచ్చి కెమెరాస్ గానీ ఏవి లేకుండా చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఆ ఫీల్ అవ్వగలం నేచర్ ని. रोड पे आता तो रोड पे भी यहाँ पे है ना रोड, ये लंबा रोड पे नहीं आ रहा है. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే, పైన చెట్టు మీద ఉన్నదాన్ని రోజ్ రింగ్ ప్యారాకైట్ అంటారంట. పైన ఉంది కదా చెట్టు మీద. సేమ్ ఒక దగ్గర ఉన్నాయి రెండు కూడా. ఇప్పుడు మీరు చూస్తుంది ప్యారాకెట్స్ అంటారు, అంటే ప్యారెట్స్ అంటారు కదా చాలా మంది. ఒరిజినల్ ప్యారెట్ వచ్చేసరికి వెర్నల్ హ్యాంగింగ్ ప్యారాకెట్ అంటారు, మహారాష్ట్రలో ఉంటుంది. ఇది మీరు చూస్తుంది మాత్రం ప్యారాకెట్ అంటారు దీన్ని. సో ప్యారాకెట్ కి ప్యారెట్ కి చాలా తేడా అయితే ఉంటుంది. ఒరిజినల్ ప్యారెట్ చాలా చిన్నగా ఉంటుంది, ఈ ప్యారాకెట్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ప్లమ్ హెడెడ్ ప్యారాకెట్ అంటారు. చాలా బాగుంటాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. ఈ ప్లమ్ హెడెడ్ ప్యారాకెట్ పేరు రావడానికి కారణం ఏంటంటే దాని హెడ్ అనేది ఒక ప్లమ్ లా ఉంటుంది, అందుకే దాన్ని ప్లమ్ హెడెడ్ ప్యారాకెట్ అంటారు. ఇందులో మేల్ కి ఫీమేల్ కి మళ్ళీ కలర్ అయితే చేంజ్ అవుతుంది. మేల్ కి అయితే మీరు డార్క్ పింక్ కలర్ లోని ఇలా ఉంటుంది, అదే మీరు ఫీమేల్ వచ్చేసరికి గ్రే కలర్ లో ఉంటుంది హెడ్. సో రెండాలకి కలర్ వేరే వేరేగా ఉంటాయి, కానీ మాక్సిమం బర్డ్స్ అన్ని కూడా మేల్స్ చాలా అందంగా ఉంటాయి ఫీమేల్స్ కన్నా. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. ఇది మన సైడ్ అయితే కనిపించడం చాలా తక్కువ ఉంటాయి, కానీ చాలా డీప్ గా ఉంటాయి ఫారెస్ట్ లోకి. ఇప్పటికి చాలాసేపు అయితే వెయిట్ చేసాము. వెయిట్ చేసి ఇంకా అంటే దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే అక్కడే ఉన్నాము. అయినా సరే మాకు ఎటువంటి మూమెంట్ కానీ ఏం కనిపించలేదు. దాంట్లో అయితే కొన్ని బర్డ్స్ అలానే ప్లమ్ హెడెడ్ ప్యారాకెట్ అయితే కనిపించింది. 4వ రౌండ్. సో ఇది ఆల్రెడీ 3 సార్లు తిరిగాం. 3 సార్లు మనకి సైటింగ్ అయితే అవ్వలేదు. 4వ రౌండ్కి అయితే మళ్ళీ సేమ్ లొకేషన్కి అయితే వచ్చాం. గ్రాస్ ల్యాండ్ లోపలికి అయితే వచ్చాం. ఈసారి మనకి కనిపించాలని కోరుకుందాం. చూడండి అదంతా ఫారెస్ట్, దట్టమైన అడవులు. సో ఇటు సైడ్ అయితే మనం సైటింగ్ కోసం వచ్చాం. అండ్ ఇదంతా కూడా గ్రాస్ ల్యాండే. That came towards us. Oh. On that gypsy, it just hit the gypsy. Okay. So the driver was aware of. సో ఏం చెప్తున్నారంటే లాస్ట్ ఇయర్ అంట 2 పిల్లలు ఒక మదర్ కూడా ఒక ఎలిఫెంట్ మీద అయితే అటాక్ చేశాయంట. ఎలిఫెంట్ పిల్ల మీద, ఎందుకంటే పెద్దదాని మీద అటాక్ చేయడం అయితే చాలా కష్టం. సో పిల్ల మీద అయితే అటాక్ చేశాయంట. ఇది ఇప్పుడే చెప్తున్నారు గైడ్ గారు. ఆయన ఏమంటున్నారంటే ఇప్పటివరకు సైటింగ్ చేసిన బెస్ట్ సైటింగ్ అంట. అది చాలా దగ్గరగా కూడా కనిపించాయి. అలాగే వెహికల్ వరకు అయితే ఎలిఫెంట్ అయితే వచ్చింది. సో అది బెస్ట్ సైటింగ్ అంట. మినిమం 20 మినిట్స్ అయితే జరిగిందంట అలాగా. సో అలా ఏం చేస్తున్నారంటే ఇలా చెవులు 2 దగ్గర పెట్టి వాయిస్ ఏమైనా వినిపిస్తుంది అని వింటున్నారు. కింద పగ్మర్క్స్ చూస్తారు ఎలా కనిపిస్తున్నాయో. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డైరెక్షన్ లో మూవ్ అయ్యాయి. అంటే టైగర్ ఇక్కడ నుండి ఈ రోడ్డు వైపు నుండి నడుచుకుని వెళ్ళింది. టైగర్ దాని యొక్క పిల్లలు కూడా. నిన్న ఎవరికైతే కనిపించిందో టైగర్ దాని పిల్లలు, అదే టైగర్ ఇప్పుడు మూవ్ అయిందని గైడ్ చెప్తున్నారు.
సో ఇక్కడ ఏంటంటే ఇలా చెవులు ముందుకు పెట్టి అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటంటే ఎక్కడైనా సౌండ్స్ ఏమైనా వినిపిస్తున్నాయి, ఆ మూమెంట్ ఏమైనా జరుగుతుందని చెప్పి ఇలా చేతులు ముందుకు పెట్టి చెవులతో వింటున్నారు. సో టైగర్ అలాగే ఒక 5 నిమిషాల ముందు వెళ్ళింది అని అంటున్నారు. సో మన లక్ ఏం బాగాలేదు ఈరోజు. ధూళి ఎక్కువగా ఉండడం వల్ల మా కెమెరాస్కి అయితే చాలా ఎక్కువ ధూళి పడుతుంది. సో ఎప్పటికప్పుడు మేము క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక సెకండ్ సెన్సర్ మీద డస్ట్ పడితే చాలా కష్టం అది క్లీన్ చేసుకోవడం. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా దట్టమైన అడవులు. చూడండి చెట్టు మీద లంగూస్ ఎలా కూర్చొని ఉన్నాయో, టాప్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ లంగూసే. ఎలాంటి జోన్లో అయినా సరే ఇవి కామన్గా కనిపిస్తాయి. నీట్గా రిలాక్స్ అవుతున్నాయి. यस लंगूर, इसको हनुमान लंगूर भी बोलते हैं ना. హనుమాన్ లంగూరా. ఓకే, ఇది హనుమాన్ లంగూర్ అంటారంట, గ్రే లంగూర్ అని కూడా అంటారు. वाह 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 वाह, ఎలా గింజుతున్నాయి. रामायण में इन्हीं को हनुमान जी का रूप माना जाता है. ఓకే जो बंदर है उनकी टेल लंबी नहीं होती है, साइज भी बहुत ज्यादा बड़ा नहीं होता. ఓకే, लंगूर का साइज भी बड़ा होता है, टेल भी काफी लंबी होती है. ఆహా. సో తోక కూడా, सेना थी वो लंगूर का ही. దాని తోక కూడా చాలా పొడవుగా ఉంటుంది అంట. और चीज कही जाती है, वानर मतलब बंदर नहीं, वानर होते हैं जो वन में रहने वाले नर. जो जीव जंतु जो जंगल में रहते हैं वो वानर कहलाते हैं. तो उस टाइम पर जो भी बंदर, लंगूर और रीछ, भालू भी थे, ये सभी जानवर जो उनकी सेना में थे, तो उनको वानर कहा जाता है. इसलिए वानर सेना थी. उसमें अब ये मिसकंसेप्शन रहता है कि सारे बंदर ही थे, तो मिक्स. చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో, టేక్ చెట్లు. ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల నుండి ఉన్న చెట్లు మాత్రమే ఎంత పెద్ద అయితే ఎదుగుతాయి, ఎంత హైట్గా. ఎలెంథస్, ఇక ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని ఎలెంథస్ అంటారంట. మన పెన్సిల్ తయారవుతుంది కదా, ఆ వుడ్ దీంతోనే తయారు చేస్తారంట. ఐ మీన్ ఆ యొక్క వుడ్ ఉంటుంది కదా మనం చెక్క, అది ఈ ట్రీస్తోనే తయారు చేస్తారంట, పెన్సిల్ వుడ్. చూడండి కనిపిస్తున్నాయి కదా, ఎలెంథస్ అంటారంట వీటిని. సో నేను కరెక్ట్గా చెప్పాను లేదో తెలియదు, తప్ప చెప్తే సారీ. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం రాసుకునే పెన్సిల్స్ ఈ చెక్కతో తయారవుతుంది అని ఆ చెట్లను చూస్తుంటే చిన్నప్పుడు ఎన్ని పెన్సిల్ ఆరోగ్యుంటాను నేను. సో ఇప్పుడు వచ్చిన మేము లొకేషన్ డీలా FRH అంటారు. అంటే ఇదేంటంటే మనం కావాలంటే ఇక్కడ స్టే అయితే ఉండొచ్చు నైట్ టైము. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు రావడం ఏంటంటే ఇక్కడ ట్రీ కనిపిస్తుంది కదా, పెద్ద ట్రీ. ఈ ట్రీ మీద జంగిల్ అవుట్లెట్స్ కోసం అయితే వచ్చాము. అయితే ఈ ట్రీ మీద కనపడచ్చు, లేదా అటు సైడ్ అయినా కనపడచ్చు. మన గైడ్ అయితే వెళ్ళారు వెతకడానికి కనిపిస్తున్నాయేమో అని. ఇక్కడ చూసి ఉన్నాయి అంటే మనం వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, మీకు కూడా చూపిస్తాను. సో మేము కూడా అయితే వెళ్తున్నాము. ఓకే, वो बैठे हैं सामने, या यहाँ से बढ़िया फोटो आएगी लाइट क्वालिटी में. एक ही आ रहा है, मतलब आंखें बंद. वहाँ अंदर से लोगे थोड़ा सा शेड है पर अच्छे दिखते हैं. అయితే పడుకుంది అక్కడ, కళ్ళు తెరిస్తే బాగుండు. మాకు గైడ్ ఏం చెప్తున్నారంటే మార్నింగ్ సఫరీ ఏం కనబడలేదని చెప్పి నిరాశపడొద్దు. సో సెకండ్ సఫరీలో మనకు కంపల్సరీ కనిపిస్తుంది. కొంచెం ఎర్లీగా రండి. మార్నింగ్ మనం డీలా జోన్ కి వెళ్ళాం కాబట్టి ఈసారి జిర్నా జోన్ కి వెళ్దాము. సో ఇంకా డీప్ గా కోర్ జోన్ లోకి వెళ్తాం కాబట్టి సైటింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు. సో మార్నింగ్ మనం అంటే సరౌండింగ్స్ అయితే తిరిగాము. అంటే ఏమవుతుందంటే ఇది బఫర్ జోన్ అంటారు. ఈ బఫర్ జోన్ ఏంటంటే కోర్ జోన్ అనేది డీప్ ఫారెస్ట్ లో ఉంటుంది, బఫర్ జోన్ అనేది ఫారెస్ట్ కి బయట ఉంటుంది. కొన్నిసార్లు టైగర్స్ ఏంటంటే బయటకు కూడా వస్తుంటాయి. సో ఈ రోజు సఫరీ చేసిన మనం డీలా బఫర్ జోన్ లో చేసాము. సెకండ్ సఫరీలో సైటింగ్ అవుతుంది, మీరేమీ నిరాశపడొద్దని చెప్తున్నారు. సో కొంచెం ఎర్లీగా రండి. వెహికల్స్ అన్ని చాలా ఎక్కువగా రావడం వల్ల మనం బ్యాక్ అయిపోతున్నాము. సో మన వెహికల్ అనేది కొంచెం ముందు వస్తుంది, అప్పుడు సైటింగ్ అయ్యే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు. ఈవినింగ్ సఫారీ కోసం మాట్లాడుతున్నారు. ఈవినింగ్ సఫారీకి కొంచెం ఎర్లీగా వెళ్దామని అంటున్నారు. అంటే 12:30 కల్లా మేము రెడీ అయ్యి వచ్చామని చెప్తున్నారు. సో మేమైతే అవుట్ గేట్కి అయితే వచ్చేసాం. సో
దీల గేట్ వదిలి బ్యాక్ అయితే వచ్చేసాం. మళ్ళీ ఇక్కడికే రావాలి. జీర్ణ జోన్ కూడా ఈ గేట్ నుండి వెళ్ళాలి మనం. జీర్ణ జోన్ ఏంటంటే ఇంకా లోపలికి అయితే వెళ్తాము. మన రూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. సో మనకి ఇక్కడ వాటర్ బాడీస్ కనిపిస్తున్నాయి కదా, ఇవ్వండి వాటర్ బాడీస్. ఇక్కడ వాటర్ బాడీస్ కనిపిస్తున్నాయి కదా. టైగర్స్ ఇక్కడికి వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఇదంతా కూడా అడవే. ఈ చుట్టూ కూడా వాల్స్ కానీ అలాంటి ఏమీ ఉండవు. టైగర్స్ రావాలంటే ఇక్కడ కూడా వచ్చేసచ్చు. జస్ట్ గేట్ ఏంటంటే వెహికల్స్ లోపలికి అలౌ చేయకుండా అంతే. గేట్ కి అటువైపు ఇటువైపు పెద్ద వాల్స్ కానీ ఏం లేదు. ఓన్లీ రోడ్డు మధ్యలో గేట్ ఉంది అంతే. టైగర్స్ అయితే ఈ ఏరియాలో ఎక్కడైనా తిరగచ్చు. సో మన హోటల్ కి అయితే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం. దారిలో అయితే ఉన్నాం. ఇదంతా అగ్రికల్చరల్ ల్యాండ్. ఇదే ఫినిషింగ్ డివైడ్ చేస్తుంది. అటుపక్కనదంతా ఫారెస్ట్, ఇటుపక్కంతా విలేజ్. మన రిసార్ట్ కి దానికి ఓన్లీ ఒక చిన్న కంచెలా ఉంది కదా, అది మాత్రమే డివైడ్ చేస్తుంది. అగైన్ మనం అయితే తిరిగి లోపలికి అయితే వచ్చేసాము. ఇదే మనం ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము వచ్చాము. బ్రేక్ఫాస్ట్ లో ఏమైనా చూపిస్తాను చూడండి. ఇక్కడ కాన్ఫ్లెక్స్ ఉంది, ఈ హాట్ వాటర్. ఇక్కడ చూస్తే మనకి సలాడ్స్, బ్రెడ్, ఇక్కడ కర్డ్ రైస్, సేమియా ఉప్మా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నేనైతే ఓతప్ప అలానే ఆలూ పరోటా తీసుకున్నా విత్ చట్నీ. సో నెక్స్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి వెంటనే మాకైతే నెక్స్ట్ సఫర్ అయితే ఉంది. అది కూడా మీకు చూపిస్తాం. ఇదైతే ఎపిసోడ్కి 1 కింద మీకు అప్లోడ్ చేస్తాం చూడండి. సో సెకండ్ సఫర్కి అయితే స్టార్ట్ అయ్యాము. మనకి మార్నింగ్ చాలా వెహికల్స్ కనిపించాయి కదా, ఇప్పుడైతే ఓన్లీ 3 వెహికల్సే లోపలికి అయితే వచ్చాయి. డీలా గేట్ నుండి జీర్ణ జోన్కి అయితే స్టార్ట్ అయ్యాము. టైగర్ కనిపిస్తే ఇప్పుడు ఏం చేస్తాం. సో టైగర్ ఒకటి ఉన్నదనగానే మేము ముందుకైతే వెళ్ళాము. పక్కనే తిరిగింది టైగర్ అయితే మా సరౌండింగ్స్ లోనే తిరిగింది.